మనము చూస్తున్న వరి నాటు డిఆర్ఆర్ 76 10 రోజులు అవుతుంది. ఇప్పుడిప్పుడే ఏనుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇది పెద్ద పొలము, ఇది బాగా దిగుబడి పొలము చూడొచ్చు. ఇదంతా కూడా 76 మనము ఫయాసార్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. బ్రీడర్ సీడ్ డిఆర్ఆర్ 76 దొడ్డు రకము. ఇప్పుడే అనుకుంటుంది, ఇంకా దీని గురించి ఏం చెప్పలేము మనము. నారైతే అన్ని నార్ల కన్నా బాగా రావడం అయితే జరిగింది. మనం వేసి సుమారుగా మనము 10 రోజులు, సోమవారంకు అంటే దగ్గర 10 రోజులు అయిపోయింది. 10-12 రోజులు అవుతుంది. మన లోకల్ కూలీలతో వేయించడం జరిగింది. చూడొచ్చు, ఇది 10 రోజులు 10-12 రోజులు అనుకో. బాగానే ఉంది, బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా పచ్చవలేదు, జర లేటుగా పచ్చబడుతుంది. ఎందుకంటే దీనికి ఒకటే బ్యాగ్ మనము 10-26 వేయడం జరిగింది. ఒక బ్యాగ్ మీద కొంచెం ఇది సుమారుగా 10 ఎకరా 10 గుంటల కన్నా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడే అనుకుంటుంది, దీని గురించి మనం ఇప్పుడు ఏం చెప్పలేము, కానీ బాగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ క్రాప్ వేసిన వాళ్ళని మనం చూసినాము, పొట్టిగా ఉండి మంచి పిలకలు వచ్చి ఈళ్ళు అయితే బాగానే ఉంటుంది. బరువు ఎక్కువ రావడం జరుగుతుంది. చూడ్డానికైతే ఇప్పుడే ఎన్నుకుంటుంది. దీని గురించి ఇంకొక మనం 10 రోజులలో మళ్ళీ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇది ఎన్నుకుంటుంది, బాగానే ఉంది. కొంచెం మొత్తంగానే వేయడం జరిగింది. నారైతే పూర్తిగా బాగా ఏపుగా పెరిగింది. ఎకరా 10 గుంటల పైనే ఉంటుంది. బ్రీడర్ సీడ్ 20 కేజీలు మనము ICAR నుంచి తేవడం జరిగింది. అలాగే మీకు ఫోటో కూడా పెట్టింది ఇదే. ఓకే, జై జవాన్ జై కిసాన్.